హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏ కాలేజ్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ ర్యాంకుకు ఆ కాలేజ్లో వస్తుందా రాదా, ఆ కాలేజ్లో ఫీజు ఎంత ఉంది, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఈ ఛానల్ నుండి మీకు అందజేయబడుతుంది. గూగుల్కి వెళ్ళి టీఎస్ ఎంసెట్ అని కొట్టండి, నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మనకు వచ్చేసి 2023 డేటా ప్రకారము ఫీజు ఎంత ఉండే, ఏ ర్యాంకు వరకు ఏ కాలేజీలో వచ్చింది డేటా అయితే ఎంసెట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు అప్రాక్సిమేషన్ ఉండడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజీలో వచ్చిందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజ్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ బండ్లగూడలో ఉంది కదా, అది సిఎస్సి బ్రాంచ్ కనుక చూసుకుంటే ఓసీ బాయ్స్కి 29,416 ర్యాంక్ ఉన్న వాళ్ళకి లోపున్న అందరు బాయ్స్కి వచ్చింది పెట్టుకుంటే. సో మీ రిజర్వేషన్ ఏంటి, మీ రిజర్వేషన్ ప్రకారం ఆ కాలేజీలో సీట్ వస్తుందా లేదా ఈ విధంగా చెక్ చేసి పెట్టుకోండి. ఈ కాలేజీలో ఫీజు వచ్చేసి 60,000. ఈ విధంగా మీకు అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైత్నగర్లు తీసుకుంటా. సిఎస్సి బ్రాంచ్లో ఓసీ వాళ్ళకి 56,000 ర్యాంక్ ఉన్న వాళ్ళందరికీ, ఆ లోపు ఉన్న వాళ్ళందరికీ ఆ కాలేజీలో రావడం జరిగింది. మీ కేటగిరీ ఏందో మీ కేటగిరీని చూసి పైన ఉంది కదా ఓసీ బీసీ ఏబీ అని, సో దాని ప్రకారం చెక్ చేసుకోండి. ఇప్పుడు దీని కనుక ఫీజు చూసుకుంటే మనము 75,000 ఉంది అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్కి వెళ్ళి లాస్ట్లో ఫీజు ఎంత ఉందో చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ ర్యాంకుకు ఆ కాలేజ్ వస్తుందా లేదా కూడా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90,000 ఉంది, ఏ కాలేజ్ అది? అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో 90,000 ఉంది. ఈ విధంగా ఫీజు బ్రాంచ్కి మీ ర్యాంకుకి ఆ బ్రాంచ్కి వస్తుందా లేదా చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.